నమస్కారం అండి. ఇవాళ మంచి టాపిక్ గురించి చెప్పుకుందామండి. దేవుడికి దగ్గర అవ్వటానికి మనకి లోపల ఒక ప్రపంచకమే ఉందండి. బాహ్య ప్రపంచకం కాక మన శరీరం లోపల ఒక ప్రపంచకమే ఉందని చెప్పచ్చు. అయితే మనము ఓం చెప్తాం కదండి, ఓం అనుకుంటాం కదా. ఆ ఓం మామూలుగా అనుకుంటే దానుకున్నంత పవర్ దేనికి లేదండి. అది ప్రణవనాదము. మళ్ళా భగవంతుడు ఫస్ట్ సృష్టించిన పదం అదే, యూనివర్సల్ శబ్దం అండి అది. అయితే ఈ ఓం అనేది మామూలు ధ్యానం చేయటానికి ఓం అనుకోవచ్చు, ఓం అట్లా అనుకోవచ్చండి. కాకపోతే మనం దేవుణ్ణి చేరుకోవాలంటే అది నిర్వికల్ప సమాధి స్థితిని చేరుకోవడానికి బాహ్య ప్రపంచంలో అన్ని సుఖాలు పొందుతూ చక్కగా దేవుడికి దగ్గర దేవుడిలో ఐక్యం అవటానికి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే ఇట్లా మనం ఈ వేరే ఓం శబ్దం ఇట్లా ఈ విధంగా పలకాలండి. దానికి మాత్రం ఆ ఊ అనాలండి. ఆ ఊ అంటే మన ఈ మూడు పలకాలండి. అయితే దీనికి మన శరీరంలో చక్రాలు ఉన్నాయండి. వెన్నెముక వెనుక భాగాన మనకి శక్తి కేంద్రాలు అంటారు. వెన్నెముక చక్ర కింద భాగం నుంచి మన 6 చక్రాలు ఉన్నాయి మన శరీరంలో. అయితే ఆ చక్రాలను మనం యాక్టివేట్ చేసుకోవాలండి. బాగా పుణ్యం చేసుకున్న వాళ్ళకి బాహ్య ప్రపంచంలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అంటామండి. దీన్ని సూక్ష్మ శరీరము, ఇక్కడ సూక్ష్మ శరీరం, ఇది స్థూల శరీరం ఇదంతా. అయితే మనం చాలా పుణ్యం చేసుకోవాలంటే, పాపాలు తక్కువ చేసుకున్నప్పుడు అన్నీ ఇక్కడ మనకు అన్నీ చక్కగా అయ్యేంతటయ్యే జరుగుతుంటే, బాగా డబ్బు, హోదా, పేరు, పలుకుబడి ఏది కావాలంటే జరుగుతూ ఉంటాయండి. వాళ్ళకి చక్రాలన్నీ యాక్టివేట్లో ఉంటాయి. ఒకవేళ మన పాపం ఎక్కువ చేసుకుంటే ఏ పని జరగదు. మనకి డబ్బుకి ఇబ్బంది, పని ఇబ్బంది, దానికి మాటలు అంటాము, చులకన చేయటము, ఆ రోగాలు, ఎన్ని బాధలు అంటే ఎన్ని ఉండాలో అన్ని ఉంటాయండి. అయితే దానికోసం మనము చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలన్నమాట అండి. అటువంటిప్పుడు చక్రాలను యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఒక గది బూజుబట్టు ఉంటే మనం ఆ గదిలోకి వెళ్ళలేం కదా. అదే గదిని శుభ్రం చేసుకుని ఉంటే ఆ గది వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. మన లైఫ్ అంతా అందులో ఎంజాయ్ చేసుకుంటూ సంతోషంగా బతకచ్చు. అలాగే చక్రాలు మనకి తుప్పుబట్టి అది బ్లాక్స్ ఏర్పడి, మనం చేసుకున్న పాపాలు బ్లాక్స్ ఏర్పడి అది తుప్పు ఆ చక్రాలు బాగా పనిచేయవన్నమాట అండి. పనిచేయకుండా ఉంటాయి అన్నమాట. తుప్పు పట్టే అనుకోవచ్చు. ఆ పని చేయకుండా ఉంటాయి. అటువంటప్పుడు మనం ఈ ఓంకారనాదం చేస్తూ ఉంటే, పలుకుతూ ఉంటే ఆ చక్రాలు ఒక్కోటి యాక్టివేట్ అయిపోయి మనం అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయండి. సింపుల్గా మెడిటేషన్లు కూడా చక్కగా ఏవి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితి కలుగుతుందండి. అప్పుడే కదా మనం ఉత్తప్పుడు 2 గంటలు కూర్చుని ఇట్లా కూర్చుంటే లాభమే ఉందండి. ఆలోచనలు ఎక్కువ వస్తుంటే ఇది ఇట్లా పలకాలండి. ఆ ఊ ఈ మూడండి. ఈ మూడు పలుకుతుంటే ఆ అని పలికినప్పుడు వెనకాల కింద మూలాధారం ఉంటుందండి. మన